మనుషుల లోకం మాయాలోకమని, ఈ లోకం ఎప్పటికైనా కనుమరుగైపోతుందని బైబిల్ గ్రంథం చెప్పింది. మానవ జీవితం ఎలాగైతే బాల్య దశలో కొంతకాలం, కౌమారపు దశలో కొంతకాలం, యవన దశలో కొంతకాలం, వృద్ధాప్య దశలో కొంతకాలము ఉండి మనిషి జీవితం ఎలాగైతే మాయమైపోతుందో అలాగే ఈ లోకం కూడా మాయమైపోతుంది. ఈ లోకానికి కూడా అంచె దినాలు ప్రారంభమయ్యాయని ప్రభువు చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటల చేత ఆలోచన కలిగి చక్కగా ఈ మాయమైపోయే లోకంలో మనిషి మార్గం ఎటువైపు ఉండాలో ఆలోచించాలి. అందుకనే ప్రభువైన యేసు, నేనే మార్గము, జీవము, సత్యము. ఈ మాయమైపోయే లోకంలో మనము మరలా దేవునితో ఉండాలి అంటే యేసుక్రీస్తు వారు ఒక్కరే మార్గమని తెలుసుకోవాలి. యేసు ప్రభు యొక్క మాటలు అనేక మందిని ప్రభావితం చేశాయి. అందులో మన జాతిపిత మహాత్మా గాంధీ కూడా కుడి చెంప మీద కొట్టువాని వైపు ఎడమ చెంప చూపించమన్నాడు. అలాగే తనను చంపిన గాడ్సేను కూడా యేసుక్రీస్తు శిలువ మీద ఉండి ఎలాగైతే వీరేమి చేయుచున్నారు వీరెరుగరు, వీరిని క్షమించండి అని చెప్పిన రీతిగా గాడ్సే చంపినప్పుడు గాంధీ గారు కూడా అతన్ని క్షమించి క్షమాభిక్ష పెట్టమన్నాడు. ఇదంతా యేసుక్రీస్తు